హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది వచ్చేసి మదర్స్ డే అప్పుడు అమ్మ కోసం నేను కొన్న జిఆర్టీలో గోల్డ్ ఐటమ్ అండి. షాప్లోనే ఒకరోజు ముందే అన్నీ చూసుకున్నాను, అన్ని షాపులు కంపేర్ చేసుకున్నాను. నాకైతే సింపుల్గా ఇక్కడైతే నచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట అయితే తీసుకుంటూ ఉంటాను. ఎక్కువ శాతం జిఆర్టీలోనే ఎక్కువ నాకు నచ్చుతూ ఉంటాయి. ఇక్కడైతే తీసుకున్నాను. అమ్మకి నెక్ వరకు వస్తుందండి సింపుల్గా. ఇదైతే అమ్మ కోసం తీసుకున్నాను. చాలా రోజుల క్రితం నుంచి ఇలా తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా మదర్స్ డే కూడా కలిసి వచ్చింది కాబట్టి అమ్మ కోసం తీసుకున్నాను. ఇది వచ్చేసి సోమవారం రోజండి. సోమవారం రోజు నాన్న ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు మమ్మల్ని గుడికి అని చెప్పాను కదా, శివాలయం మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటామని చెప్పేసి సోమవారం దగ్గరికి అయితే వచ్చాను నమస్కారం చేసుకోవడానికి. అది కాకుండా అమ్మకి తీసుకున్నాను కదా ఐటమ్ అనేది, అది స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోవటానికైతే గుడికైతే వచ్చాను. ప్లస్ ఇంకా కొన్ని మనసులో ఉన్న విషయాలన్నీ స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకుందామని చెప్పేసి గుడికైతే వచ్చాను. చూడండి, ఎప్పుడు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటూ ఉంటారు స్వామి అమ్మవార్లు. చూడండి, గణపయ్య కూడా. ఇక్కడికి వస్తేనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాన్న వెంటనే గుర్తుకొస్తారు. చాలా ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయండి, చాలా ఘోరంగా విపరీతంగా అయితే ఎండలు ఉన్నాయి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధనారీశ్వరుడు అండి, చూడండి ఎంత బాగున్నాడో స్వామివారు. గర్భగుడిలో స్వామివారిని కూడా మీకు చూపిస్తాను, దర్శనం చేసుకోండి. నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరూ స్వామివారిని కొంచెం తీయగలిగాను. చూడండి, అమ్మవారిని కూడా పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. చాలా అందంగా అలంకరణ అనేది జరిగింది. చూడండి, పూల జడతోటి అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత చక్కగా ఉన్నారు అమ్మవారు అయితే. అవతల వైపు గణపయ్య కూడా ఉంటారు. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్ములు అండి, అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను. ఏ వస్తువు కొనుక్కున్నా ఇక్కడికి తీసుకొచ్చి, చిన్నదైనా పెద్దదైనా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి చూపించుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని తీసుకెళ్తాను ఇంటికి. ఇది వచ్చేసి మన షాప్ కండి. అసలు ఇంత హెవీగా ఎండలు 7 అవుతుంది, ఈ టైం కూడా వడగాలి చాలా ఎక్కువగా ఉంది. మన చెట్లన్నీ చక్కగా పూలు పూసాయి, అన్నీ కూడా ఎండిపోయినాయండి. ఎంత వాటర్ ఇచ్చినా 2 సార్లు పొద్దున సాయంత్రం 2 టైమ్స్ వాటర్ ఇచ్చినా కానీ, కేర్ చేసినా కానీ అసలు చెట్లన్నీ ఎండిపోయాయండి. ప్రస్తుతానికి తులసమ్మ మాత్రం ఉంది. చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి మన షాప్ దగ్గర. చూడండి, చాలా హెవీగా అయితే ఉన్నాయి ఈ ఇయర్ ఎండలు అయితే. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. సన్నజాజి చెట్టు అయితే మాత్రం కొంచెం పర్వాలేదు, బెస్ట్గానే ఉంది. పూలు కూడా వస్తున్నాయి చిన్నగా. మందార చెట్టు కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మిగతా చెట్లన్నీ కూడా పాడైపోయినాయి. ఇది వచ్చేసి మన షాప్లో బ్లౌజ్ పీసెస్ అండి. చాలా మోడల్స్ అనేవి తెప్పించాను. ఈ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ గుంటూరులోకి సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరైనా మన షాప్కి చక్కగా రావచ్చు. మంచి మంచి మోడల్స్, ట్రెండ్ అయ్యే మోడల్స్ అన్నీ కూడాను తెప్పిస్తూ ఉంటాను. మీకు నచ్చినవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ బ్లౌజ్ మోడల్స్ అండి, డిజైన్స్, కంప్యూటర్ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ, ఇంకా అన్ని రకాల ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. చాలా కలెక్షన్ అయితే తెప్పిస్తూ ఉంటాను. ట్రెండ్ అయ్యే అన్నీ కూడా, కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా తెప్పిస్తూ ఉంటాను. తప్పకుండా మన ఈ ఛానల్ చూసే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చూసే ఆడియన్స్ అందరూ గుంటూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పకుండా ఒకసారి మన షాప్కి అయితే విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే
తీసుకోవచ్చు. డ్రెస్సెస్, శారీసు, బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి, ఫాల్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి మన షాప్లో. ప్లాజో ప్యాంట్స్ కానీ ఇంకా చాలా వెరైటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. బ్యాంగిల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇవి కూడా బ్లౌజ్ పీసెసే. ఈ డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. మన కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ అన్నీ కూడా ఉంటాయి. ఫ్లవర్ డిజైన్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరన్నా ఉంటే దగ్గరలో గుంటూరుకు సంబంధించి తప్పకుండా విజిట్ చేయండి. మన షాప్ ఛానల్ ఇంకొకటి కూడా ఉంది, దానిలో కూడా వెళ్ళి చక్కగా చూసుకొని మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. ఇలా వస్తూనే ఉంటాయండి కలెక్షన్ అనేది. మంచి మంచి కలెక్షన్ అనేది మీరు మెచ్చే కలెక్షన్ అనేది తెప్పిస్తూనే ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేయండి.